కథ కాదు జీవితం. ఇది కథ కాదు. బతుకు జట్కా బండికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. చిన్న వయసులోనే జరిగిన మేనరికపు పెళ్లితో వేధింపులకు గురి అయిన ఒక ఆడపిల్ల కన్నీటి వ్యధ ఈ రోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు రేణుక. రేణుక 13 ఏళ్ల వయసులో ఉండగా 19 ఏళ్ల వయసున్న మేనబావ నరసింహతో 16 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా సర్దుబాటు చేసుకొని రేణుకను నరసింహకిచ్చి పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. పెళ్లై ప్రపంచం తెలియని వయసులో కాపురానికి వెళ్లిన రేణుకకు అదనపు కట్నం వేధింపులు మొదలయ్యాయి. పెళ్లైన 2 ఏళ్లకు మొదటిసారి గర్భవతి అయిన రేణుకకు దురదృష్టవశాత్తు ఆ గర్భం ఎక్కువ కాలం నిలబడలేదు. సంతానం కలగడం లేదు అంటూ 8 ఏళ్లపాటు అత్తగారి నుండి వేధింపులకు గురైన రేణుక రెండోసారి గర్భవతి అయి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. తాగుడుకు అలవాటుపడి బానిసగా మారిపోయిన భర్త బాధ్యత మర్చిపోయి జ్వరం చేసిన కొడుకును పట్టించుకోకపోయేసరికి నిలదీసిన తనను కొట్టి హింసించి ఇంట్లోంచి గెంటేశాడు అని మనస్పర్ధలతో తనకు దూరమైపోయిన భర్తను మార్చి తన కాపురాన్ని నిలబెట్టమంటూ రేణుక బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. రేణుక తన బాధలను చెప్పుకోవడానికి తన తల్లితో ఇక్కడికి వచ్చింది. బాబు, నీ పేరేంటి? ఇక్కడ్రా. హర్షవర్ధన్. స్కూల్కి వెళ్తావా? నేను అమ్మతో మాట్లాడతానే, నువ్వు అక్కడ వెళ్ళి కూర్చుంటావా? సరే, వెళ్ళి. అమ్మ, మీ పేరేంటి? పద్మ. నీకు ఒకే కూతురా? 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు మేడం. ఈ అమ్మాయి తర్వాత ఇంకో అమ్మాయి మేడం. ఆ అమ్మాయి కొంచెం హ్యాండిక్యాప్. అమ్మాయి కూడా 2 బాబులు చిన్నోళ్ళు. వీళ్ళ తర్వాతనే వాళ్ళు. చెప్పండి రేణుక, ఏంటి? నాకు 13 సంవత్సరాలకే పెళ్లి చేసిర్రు మేడం. 13 సంవత్సరాలకి? 7th క్లాస్ చదువుకుంటున్నా మేడం. చదువుకుంటుంటే వచ్చిర్రు మా మేనత్త వాళ్ళే. వచ్చి పెళ్లి చేయమని అడిగారు. అయితే అమ్మ వాళ్ళు పెళ్లి చేశారు. మేము చదివిపించుకుంటామని చెప్పారు. పెళ్ళి అయినాక కూడా నేను చదివిపించుకుంటా అని చెప్పిందంట మా అత్తయ్య. అయితే పెళ్లి చేసినాక పెళ్ళికి కూడా డబ్బులు లేవని చెప్పారంట మమ్మీ వాళ్ళు. చెప్తే నేను ఇప్పిస్తా అని చెప్పి అక్కడ ఊర్లోనే అప్పు ఇప్పించారు మేడం. అప్పిస్తే మా డాడీ ఒప్పుకొని పెళ్లి చేసిండు మేడం. పెళ్లి చేసినాక ఒక 6 months బాగానే చూసుకుర్రు మేడం. అంటే నన్ను స్కూల్ పంపిస్తా అన్నారు కదా అత్తమ్మ, స్కూల్ పంపరా అంటే స్కూల్ ఎందుకు ఏమొద్దు, ఇంట్లో చేసుకొని ఉండు అని చెప్పారు మేడం. 10th వరకు చదివిపిస్తానని చెప్పారు, పంపలేదు. పంపకుంటే ఒక 6 months బాగానే చూసుకుర్రు. ఆ తర్వాతకి అక్కడ ఊర్లో ఇంట్రెస్ట్ ఇప్పించారు కదా మేడం, వాళ్ళు అడిగారు. అయితే ఇక మేము అమ్మ వాళ్ళని అడుగు, ఇంకా ఇన్ని రోజులు ఇంకా కట్నం కూడా ఏమి ఇవ్వలేదు అని అడిగారు మేడం. అడిగితే నేను డాడీని అడిగితే ఇప్పుడు లేవు కదా అక్క, నేను ముందే చెప్పాను కదా అంటే, అలానే ఇక ఊకే రోజు నన్ను టార్చర్ చేస్తుండే మేడం. పని చిన్నదాన్నే కదా మేడం, స్లోగా చేస్తుండే. స్లోగా చేస్తావు, ఏ పని వినవు అని టార్చర్ పెడుతుండే మేడం. టార్చర్ పెడుతుంటే నాన్న ఇట్లా చేస్తురా అని మా నాన్నకి చెప్తే అప్పుడే ఈ బాధలు చేయబట్టి మా డాడీకి కూడా ఒంట్లో బాగాలేకుండే మేడం. మ్యారేజ్ అయినాక 1 year వరకు డాడీ చనిపోయిండు మేడం. కొన్ని రోజులు ఏమనలేదు చనిపోయినాక. ఇక మళ్ళీ తర్వాతకి డబ్బులు ఇవ్వమాను, ఏది ఇవ్వలేదు, ఏం లేదని గొడవ చేస్తే నేను మమ్మీ దగ్గరికి వెళ్ళిన. మమ్మీ దగ్గరికి వెళ్తే మమ్మీ చూసుకుంది.
ఎట్లా కొన్ని రోజులు ఆగు ఇస్తామని బట్లాడి ఒకసారి పంపడము, మళ్ళీ 2 నెలలకి మళ్ళీ అలానే ఇవ్వడం, లేదని టార్చర్ పెట్టడం, కొట్టడం, తిట్టడం, ఇంట్లోకి ఏం తేకపోవడము. అలా అలా మెల్లగా ఇక్కడ అక్కడ అప్పు తెచ్చి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచితే వాళ్ళు తీసుకొచ్చిర్రు. మేము తీసుకొచ్చి ఇచ్చిర్రు. ఒక 2 years 3 years వరకు మెల్లగా ఇచ్చిర్రు. ఇట్లా రావడం పోవడం ఇలానే జరుగుతుండే మేడం. కట్నం ఇచ్చిన తర్వాత ఒక 6 months 1 year వరకు బాగానే చూసుకోరు మేడం. ఆ తర్వాత మళ్ళీ పిల్లలు అవ్వడం లేదని టార్చర్ పెట్టిర్రు మేడం. పిల్లలు అవ్వడం లేదు, ఏం లేదు, ఇంకోళ్ళని చేయాలి అని మా అత్తయ్య అంటుండే మేడం. ఇక పిల్లలు అవ్వడం లేదంటే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. అయితే అత్తయ్య ఇట్లా నాకు వామిటింగ్స్ ఇట్లా అవుతున్నాయి, చేతన అవ్వడం లేదు, చూపి అంటే నా దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు, నేను ఎట్లా చూపించాలని చెప్పింది మేడం. చెప్తే నాయి పట్టీలు ఉండే మేడం. పట్టీలు ఉంటే పక్కన ఒక ఆమె ఉంటే ఆమెకి ఇస్తే పెట్టి తీసుకొచ్చి తెచ్చింది డబ్బులు. తెస్తే అవి తీసుకెళ్లి చూపించుకున్నాం మేడం. అప్పుడు మీ ఆయనకి ఏం చెప్పలేదు, అడగలేదు? చెప్తే నా దగ్గర డబ్బులు లేవు, అమ్మనే అడుగు అని ఏదైనా అమ్మనే అడగమని చెప్తుండే మేడం. అయితే చూపించినాక ప్రెగ్నెన్సీ అని చెప్పారు. ఈమెది చాలా చిన్న ఏజ్ కదమ్మా, గర్భసంచి చిన్నగా ఉంది, చాలా జాగ్రత్త చూసుకుంటే ఉంటుంది, లేకపోతే ఉండదు అని చెప్పారు. మళ్ళీ ఇంటికి వచ్చినాక బట్టలు పిండడం, గిన్నెలు, ఇంట్లో పని చేసేసరికి 2 daysకి అబార్షన్ జరిగింది మేడం. నాకు ఇంట్లోనే అబార్షన్ జరిగింది. మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం ఒక 2 years తర్వాత. మేడం అక్కడే పడుకునేది. ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత ఈమెను సరిగ్గా చూసుకోలేదు. ఏం చేసింది, బట్టలు పిండు, బాసనలు తోము, నీళ్లు తోడు, ఇవన్నీ చేపించింది మేడం. ప్రెగ్నెంట్ పోయింది. పోయినా కూడా పట్టించుకోలేదు. ఈ పిల్ల నాకు ఫోన్ చేసింది మేడం. మళ్ళీ నేను ఊరికాను, 2000 కమ్మలు గిరువు పెట్టిపోయి చూయించి మందులన్నీ రాపించుకున్నాను. మంచిగా అయింది. వచ్చిండు, తీసుకెళ్ళిండు. మళ్ళీ టార్చర్ మొదలు. ఒక రోజు వాళ్ళు లెక్క అడగడానికి, పైసలు అడగడానికి పోతే నువ్వు ఎందుకు వచ్చినావని వర్షంలో మేడం పెద్ద ఛత్రి తీసుకొని కారు నుంచి ఇంటి దాకా కొట్టుకొచ్చిండు మేడం నా బిడ్డను. ఆయన మంచిగా ఉంటారు అనుకున్నా, ఒక్కరోజు మంచిగా లేరు మేడం. ముఖం పట్టుకొని అడిగా, ఏంది నరసింహ, సొంత మిల్లే కదా, భార్యను చూసుకోవచ్చు, నేను 3 పిల్లలను చదువుకొని ఇంటి కిరాయి కట్టుకొని నేను ఎట్లా బతకాలి, ఈమెను ఎట్లా చూడాలి, చేసుకున్న మొగని తిండి పెట్టకపోతే ఎట్లా అంటే అట్లనే ఉంటుంది. ఉంటుంది లేకపోతే తీసుకొని నుంచి. గలీజ్ మాటలు మేడం, నోరు తెరిస్తే గలీజ్ మాటలు. పక్కన బావ, యారాలు, అత్త, మొగడు అందరూ ఉన్నారు. అందరు కలిసి ఓసారి గ్యాస్ పోసుకుంది. ఫస్ట్ మా ఆయన ఉన్నప్పుడు ఏం చేసింది, ఆమెనే ఈమె మీద గ్యాస్ పోసింది. ఓసారి టాబ్లెట్లు వేసుకుంది మేడం, ఓసారి ఆలోటు తాగింది. ఇప్పుడు ఎంజిఎం ఏందమ్మా మేడం, అందుకే మమ్మీ దగ్గరకు వచ్చి ఉన్నా. ఫస్ట్ చిన్నప్పుడు పెళ్లి కాగానే వాళ్ళ అత్తని ఈమె మీద గ్యాస్ పోస్తే మేము అక్కడే ఉన్నాం. అప్పుడు వీళ్ళ నాన్న ఉండి నా బిడ్డ మీద గ్యాస్ వస్తుందని లబాదిబ్బ మొత్తుకుంటే ఊరంతా ఇంటూరు అని ఏం చేసింది, ఆమె బట్టలు సెల్ఫ్ లో ఉంటే గుంజి బట్టల మీద పోసుకుంది. మందిని పిలిచేసరికి తిండి మాత్రం ఒక్కరోజు నా బిడ్డకి తిండి పెట్టలే మేడం. చిన్న పిల్లని చేతిలో పెట్టి వచ్చిన నేను. కడుపుకైతే మస్తు బాధపడింది. ఉట్టి అన్నం తినేది, కూర లేక ఉట్టి అన్నం తిని లాస్ట్లో ఒక్క ముద్ద కూర వేసుకుంటే మీకు 2 మొగలకు 1/2 కిలో కూరగాయల, 1/2 కిలో కూర నాని అత్త టార్చర్ తిండి తింటే కూడా. సరే, ఆ రెండో డెలివరీకి ఏం చేశారు? మీ ఇంట్లోనే పెట్టుకున్నారా? ఒక 5 months దాకా అక్కడే ఉన్నాం. ఇంట్లోనే ఉన్నారు? అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. తీసుకెళ్ళినాక అక్కడ
కూడా ఏం సరిగా తేకపోయేది మేడం. రేణుక ఇక్కడ రా. 2 రోజులు పస్తులు 2 రోజులు పస్తులో ఉన్నారు. లేదు మేడం, నాకు ఏదన్నా న్యాయం చేయాలి మేడం. చిన్న ఏజ్ లో చేస్తారు మేడం. నాకు 3 years నుంచి ఇక్కడే ఉంటున్నాం మేడం. బాబుకు ఒంట్లో బాగుండదు. మాడుంటే నాకు నమ్మకం లేదు మేడం. లేదు ఇప్పుడు నీకేం కావాలి? బాబుకు ఒక్కటి న్యాయం జరగాలి. ఎలాంటి న్యాయం కావాలి? చెప్పు న్యాయం ఏం జరగాలో చెప్పు. పరంగానైనా ఏ పరంగానైనా నాకు పోషించే అమ్మకు పోషించే ఓపిక లేదు మేడం. ఆడ ఉంటే అస్సలు చూసుకోడు. ఇప్పుడేమో మ్యారేజ్ చేస్తే నువ్వు ఇన్ని ఇయర్స్ అవుతుంది వెళ్ళిపోయి అని టార్చర్ పెడుతుర్రు మేడం. ఆస్తి గొడవలలో కూడా కూర్చోండి టార్చర్ కూర్చోండి. పెడుతుర్రు. ఇప్పుడు ఆస్తి కూడా ఉంది మేడం. ఏమన్నా అంటే ఏమంటారు, ఇలా బాబా ఇలా ఇప్పుడు మీకు ఆస్తి కావాలా, మీ అల్లుడు కావాలా? అల్లుడు కావాలా మేడం. మీ అల్లుడే అల్లుడు కదా కావాలి. కావాలి. బిడ్డను మనం అన్ని మంచిగా చూసుకుంటే చాలు. అది చూసుకుంటారు. ఆ ఇంట్లో మాత్రం టార్చర్ అబ్బాయి రాని, అబ్బాయి వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. ఓకే మేడం. దాని తర్వాత ఆయన ఎలాగ మాట్లాడతారు అని తెలిసిన తర్వాత మనం డిసైడ్ అవుతాం మనకేం కావాలి అని. ఓకే మేడం. సరేనా? ఓకే మేడం. మీ ఆయన పేరేంటి? నరసింహ మేడం. నరసింహ రండి. ఏంటి నరసింహ, ఏంటి నీ స్టోరీ చెప్పు. ఏం లేదు మేడం, గొడవ పెట్టుకొని వచ్చింది. మేము వచ్చినాం రమ్మని, రాలేదు. ఎప్పుడు వెళ్ళింది? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు. ఒక్కరోజు కూడా నువ్వు వెళ్ళి చూడలేదా? పోయినాం మేడం ఎప్పుడు రమ్మని. వెళ్ళారు మీరు? 2 సంవత్సరాల కింద పోయినా. దాని తర్వాత మీరు వెళ్ళలేదు? పోయినా. ఎప్పుడు వెళ్ళారు? పోయిన సంవత్సరం. సంవత్సరానికి ఒక్కసారి వెళ్తారు. మీ భార్యని వెళ్ళి చూస్తారు, మీ బాబుని వెళ్ళి చూస్తారు, అంతే. అది మీ అమ్మ ఎస్ అంటే వెళ్తారు, లేకపోతే వెళ్ళరా? ఏం కాదు మేడం, ఆ, పోయి రమ్మంటేనే రానప్పుడు నేను ఏం చేయాలి మేడం? ఉండాలి ఏంటి మేడం. చెప్పు, నీ చెప్పు. ఏంటి మీ కోడలు ఏం చేసింది? ఎందుకు మీకు ఆ అమ్మాయి మీద కోపం? మీ సొంతమే కదా. నాకెందుకు మేడం కోపం? దాని మీద నాకెందుకు ఉంటది కోపం? సొంత మేనకోడలే కదా. బయట నుంచి ఎవరైనా తీసుకొస్తే నువ్వు తిట్టాలి, కొట్టాలి, అసహ్యంగా మాట్లాడాలి. ఈ సొంత నీ తమ్ముడు కూతురు ఇలాగ మాట్లాడతారా? ఏం మాట్లాడినా మేడం? ఏం మాట్లాడలేదు కదా. నీ అమ్మ ఉట్టిగానే కనిచ్చింది, కట్నం ఇయ్యలేదే. నీకు అడుగుతున్నారు, పిల్లలు కాదే, చెప్పండి. నువ్వు గొడ్రాలువే. ఇగో గొడ్డు బరిని తెచ్చుకొని ఇంటి ముందర కట్టేసుకున్నట్టున్నదే. మేడం, ఇక్కడ నైట్ ఎవరు లేరు. ఎన్నిసార్లు మేడం అక్కడ నా ఎన్నోళ్ళు పిల్లని ఉంటారు. అనడం మాత్రము ఇక్కడికి కట్నం వచ్చి ఇచ్చినాక కట్నం ఇయ్యలేదంటది. పిల్లలు కాకుండా పిల్లలు కాలేదు, చిన్న ఏజ్ లో పిల్లలు కాలేదని అంటే నేను నా దగ్గర ఉందా మేడం? మా ఆయన చనిపోయినాక నరసింహ ఎవ్వరు లేరు, చిన్న పిల్లలు, ధైర్యానికి అప్పుడప్పుడు వచ్చిపో అంటే ఎవడాడు నన్ను రమ్మన్నోడు ఈ ఊరికి నేను ఎందుకు వస్తా? కనీసం నీ అత్త చచ్చిపోతే నువ్వు వచ్చి నువ్వు ఉండవా? మా అమ్మ ఉండబట్టాలనా మేడం? చూడలే మేడం. మా అమ్మ ఉండబట్టాలనా? మా ఆయన వీళ్ళేమో ఆస్తులు చనిపోయిన అమ్ముకొని పోతారు. దేనికి కుండబట్టాలంటున్నావు? ఇప్పుడు నా పిల్ల జీవితం ముఖ్యమైన వచ్చిన అది నువ్వు అన్నీ ఇదే మేడం. సరి చేస్తుందా మేడం? ఫస్ట్ నుంచి సరి చేస్తుందా? ఏంటి నువ్వేమన్నా కట్నం ఇచ్చినావా నాకు? కట్నం ఇచ్చినా ఆ మాట రాలేదు మేడం. ఒక్క నిమిషం. నేను ఆ ముచ్చట రాలేదు మేడం, చెప్పేది నాకు రాలేదు. చేసిందంతా నువ్వు చేసింది. ఆమె ఏం చేయలేదు మేడం. ఏంటి ఆమె ఏం చేశావు? చేస్తుంది? నీ రామాయణ ఫుల్ చెప్పింది అమ్మాయి. అరే అమ్మ ఏం నాకేం చేయదు లేదు మేడం. మేడం. సొంత తమ్ముడు కూతుర్ని అలా చేస్తావు నువ్వు? బరాబరి చేసింది. నా ఇల్లు మొత్తం ఉంచింది. వచ్చి రాని మొత్తం మాట్లాడే అబద్ధాలు ఆడే లేదు, వాళ్ళు. అబద్ధం ఆడకూడదు. మేడం. ఇక్కడ వస్తే మీకు న్యాయం కావాలంటే కరెక్ట్ గా మాట్లాడాలి. అందుకే మేడం నేను చూస్తాను. ఉండు నరసింహ, నువ్వు మీరు మాట్లాడబట్టి మీరు మాట్లాడతాను కానీ నేను కరెక్ట్ గా మాట్లాడతాను. నీ కూతురుందా? ఉన్నది. ఆ? నీ కూతురుని అలాగే చేస్తావా? ఫుల్ తాగుతాడు మేడం. మా బాబు కడుపులో పడ్డాడు మేడం. కడుపులో పడ్డాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఇక మా బావ మా యారాలు ఇద్దరు కలిసి ఇక వారసుడు వస్తుండే. ఇన్ని రోజులు పిల్లలు అయితే కాలేదు. ఇప్పుడు 10 years వరకు కాలేదు కదా మేడం. చిన్న ఏజ్లో పెళ్లి అయ్యేసరికి కాలేదు. ఇక ఏ గొడవ లేదు మేడం. అప్పుడు అందరు బాగానే ఉంటుండే. ఈయన టార్చర్ పెడుతున్న అందరు కొంచెం మంచిగానే ఉంటుండే, కానీ ఏం అడగకపోయేది. ఇక మా బాబు కడుపులో పడ్డ కాంచి మా యారాలు వాళ్ళు ఆస్తి నీకు ఒక్కనికైనా
మాకు కావాలి మేము పుట్టలేదా మాకు కావాలని గొడవ చేశారు. గొడవకి ఫుల్ తాగడం అలవాటు అయిండు ఎందుకే మేడం. తాగడం అలవాటు ఫుల్ చేశావు? తాగడం అలవాటు నీ అయింది. గురించి ఏం నీ లేకపోయేది కొడుకు మేడం. గురించి ఆ అమ్మాయి అడుగుతుంది, తన అయినా గురించి నేను- అడగలేదు. నేను నీ నీ గురించి గురించి కూడా నువ్వు అడగలేదు. బాగుపడాలి, ఏమని అడగలే. నువ్వు చక్కగా ఉండాలని అడుగుతుంది ఆ అమ్మాయి. అదే మేడం, నేను వాళ్ళతో గొడవ పెట్టుకుంటాను కానీ నీతో గొడవ పెట్టుకోలేదు ఏంది కదా గొడవ? ఆ ఇప్పుడు విషయంలో. వాళ్ళతోటి కలిసి ఉన్నావా? ఏ నాతోటి రోజు కలిసి కలవక ఉన్నావా? మీ అన్న వచ్చి నా పిల్లలు కారం పోసి కొడతా అన్నాడు. ఆ రోజు నోరు ఇప్పినావా నువ్వు? వాళ్ళ అన్న మొగడు ఆడని తమ్ముడు ఆడని లేదు మేడం. ఇప్పుడు అలాగే నువ్వే నీ కొడుకుని పెట్టుకున్నావు, ఆ అమ్మాయి అక్కడే ఉంది, నీ వల్లే నీ కొడుకు చెడిపోయాడు. నీ చిన్న కొడుకుకి ఫిట్స్ అంట, నీకు తెలుసా అది? నీ కొడుకు ఆ అబ్బాయి అంటున్నాడు, మా డాడీ పేరు వచ్చి నరసింహ, ఏదైనా చాక్లెట్ కావాలంటే నాకు ఇంతవరకు నాకేమి ఇవ్వలేదు అంటున్నాడు ఆ చిన్న కుర్రోడు. ఒక బట్ట తీసిచ్చావా, ఒక చాక్లెట్ కొనిచ్చావా? నువ్వు నీ స్వార్థం కోసం రోజు తాగుతావు, నీ హ్యాపీగా ఉంటావు, పడుకుంటావు కదా. నీ కొడుకుని నువ్వు చూసావా బాబు? ఆ కుర్రాడు ఏం స్కూల్కి వెళ్తున్నాడో నీకు తెలుసా? నేను ఏం చేయాలి మేడం? ఇట్లా మనసులు కొట్టినాక అలా తిరిగి కాదు, తిరిగి తప్పండి. నాకు మనసు వాళ్ళు పాత మనుషులు అలాగే ఉంటారు. సరే నువ్వు వాళ్ళు వదిలిపెట్టు, నీకేమైంది? నువ్వు రావచ్చా? సరే ఒక్క రోజు కోపం, రెండు ఏమ్మా, రోజులు కోపం నువ్వు ఉంటుంది. బాగుంటే సరే, నువ్వు బాగుంటే మా ఆయన సపోర్ట్ కుంటే డెఫినెట్ గా ఎక్కడైనా వెళ్తాం. నీకే నువ్వు తప్పు చెప్పమ్మా, ఆవిడది చెప్పు, ఏంటి తప్పు చెప్పు. ఎవరు దానదా? నేను ఎంత మంచిగా చూసుకున్నా మా వాడెక్కరిక మేడం అబద్ధాలు పుట్టితే దానికే దాని కర్మ దాని ఇదే శాపనం మేడం. ఎరికేనా? శాపనం, నేను మంచిగా మట్టి చూసుకున్నా దోసుడు. దానికి దసరనాడు ఏం లేదు అమ్మ, నువ్వు మొత్తం మేడం, పిండిచి మిడిచి దసరనాడు 900 పెట్టి నేను నా కోడల మీద పగున్నదాన్ని అయితే 900 పెట్టి సీరే తెచ్చిన, దానికి జాకెట్ తెచ్చిన, గాజులకు 200 రూపాయలు ఇచ్చిన. అడగలేదు. ఎవరితో మాట్లాడదు, ఎవరితోటన్నా మాట్లాడితే కూడా వానితో ఒక్కడు వానికి దొరకకుంటే నీకేంటి ఒక్కడి. సంబంధం, వానితో ఎందుకు మాట్లాడతావు అంటారు. బీడీలు చేసి ఇక్కడికి మాత్రం వస్తాడు. కార్ఖానకు పోయి చూపియొద్దు. ఆడ మొగోళ్ళు ఉంటారు కదా, ఆడ పోయి నేను చూపియొద్దు, నిలబడొద్దు, వాళ్ళే డబ్బులు తీసుకొచ్చుకుంటారు. ఒక్క రోజు పోతే కార్ఖాన నుంచి మొదలు పెడితే బీడీ, ఇంటి బీడీ దాకా డబ్బులు. అన్ని కొట్టుకొచ్చారు. అన్యాయం మేడం. ఇప్పుడు నీకేమయ్యా కావాలి? నా భార్య నాకు కావాలి. కావాలి, కరెక్టే కదా. నీకేమమ్మా కావాలి? నీకేం కావాలి? నా బాబుకి ఒకటి నమ్మకం అన్నది కావాలా మేడం, ఆధార్ అన్నది. ఆస్తి ఉంది మేడం, నా బాబు కడుపులో నీకు ఆస్తి కావాలా, మీ ఆయన కావాలా? ఆయన ఆయన కావాలి. కావాలి. ఆస్తితోని కూడా గొడవలు వస్తున్నాయి. అడుగు మేడం. ముఖ్యంగా అది తర్వాత. గొడవలు ఆస్తి ఇప్పుడు మనకి కావాలి. ఆయన కావాలి మేడం, ఆయన కావాలి మేడం. సరే, ఇప్పుడు లాయర్ గారు డాక్టర్ గారు రాని వాళ్ళతో అడుగుదా, కరెక్ట్ గా ఏం చేయాలో అది చేద్దాం. డాక్టర్ గారు, లాయర్ గారు రండి. సార్, ఎవరు? రేణుక మాట్లాడతారా, నరసింహ మాట్లాడతారా? రేణుక గురించి మాట్లాడదాం మేడం. సరే. ఎందుకంటే బహుశా తను తీసుకున్నటువంటి సమస్య అంటే తను అనుభవించింది ఎక్కువ ఉందేమో అని మనకు అనిపిస్తుంది. అంటే ఎక్కడ మొదలయ్యింది అంటే కనుక కీలకమైనటువంటి వయసులో ఎప్పుడైతే తల్లిదండ్రులు చేయకూడనటువంటి తప్పు చేస్తారో అమ్మ, పరిస్థితులు ఇలాగే ఉంటాయి. బహుశా ఎవరో కుటుంబంలో అంత చిన్న వయసులో పెళ్లి చేస్తే కనుక వాళ్ళ అమ్మాయి బాగుంది అనేటటువంటి ఉద్దేశంలో మనం చేసి ఉండొచ్చు, లేదంటే పరిస్థితులు అనుగుణంగా ఉన్నాయని చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఇతను దొరకకపోతే కనుక రేపొద్దున అసలు దొరకడని చెప్పి పెద్దవాళ్ళు చెప్పించి ఉండొచ్చు. ఇలాంటి రకరకాల కారణాల వల్ల చేయకూడనటువంటి వయసులో పెళ్లి చేయటం అన్నది ప్రధానమైన తప్పమ్మ. అది నెంబర్ 1. నెంబర్ 2, నాకు బాధ కలిగించేది ఏంటంటే ఒక చదువుకుంటున్నటువంటి అమ్మాయి, అటువంటి తెలివితేటలు ఉన్నటువంటి అమ్మాయి సరస్వతి ప్రాప్తం లేకుండా మన చేతులారా చేస్తుందమ్మా. అది రెండో తప్పమ్మ. మూడో తప్పు ఏంటంటే యూజువల్గా మేము ఏం చేస్తామంటే కనుక బిట్వీన్ మినిస్టర్లు, అంటే ఎప్పుడైతే పాప పెద్ద మనిషి అవుతారో, ఆడపిల్లలు పెద్ద మనిషి అవుతారో అక్కడికి పెళ్ళికి మినిమం 8 years గ్యాప్ ఉండాలి అని అంటాం అనమాట. అందుగురించే అడల్ట్హుడ్ అని చెప్తూ ఉంటాం. అది కాకుండా ఏంటంటే అది అయినటువంటి సంవత్సరానికి మీరు పెళ్లి చేశారు. ఇది మూడోది. అంటే ఏంటంటే మానసికంగా శారీరకంగా ఆ పరివర్తన రాకుండానే పెళ్లి చేశారు. ఇది మూడో తప్పు. నాలుగోటి ఏంటంటే కనుక మేనరికం పెళ్ళిళ్ళు పర్వాలేదు అనేటటువంటి సాంప్రదాయంలోంచి మనం బయటపడాలమ్మా. ఎందుకు అంటే కనుక మేనరికం పెళ్ళిళ్ళలో పిల్లలు అవిటితనంతో పుడతారనో లేకపోతే ఇంకో విధంగా పుడతారో అనేటటువంటి అంశాన్ని పక్కన పెడితే కనుక ఇతరత్ర సామాజిక సమస్యలు కూడా వస్తాయన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యాక్సెప్టెన్స్,
మన ఇంట్లోనే ఆడపిల్ల కదా అనేటటువంటి వాళ్ళు తేలిగ్గా తీసుకోవటం కానీ, లేదంటే మన ఇంట్లో అబ్బాయే కదా అని చెప్పి మీరు తేలిగ్గా తీసుకోవటం కానీ, భర్తగా ఇవ్వాల్సింది అల్లుడిగా ఇచ్చేటటువంటి గౌరవం ఇవ్వలేదని వాళ్ళు కనిపించడం కానీ, ఇటువంటి సమస్యలు అన్నీ వస్తాయి. అయితే ఏంటంటే ఈ అమ్మాయికి పిల్లవాడు మంచిగా పుట్టినటువంటి చక్కగా పుట్టేవాడు బాగున్నాడు, కానీ ఏంటంటే ఆ డిలే ఉంది చూడండి అమ్మ, కాన్పు అయ్యేటటువంటి ఆ డిలే 10 సంవత్సరాల పాటు వీళ్ళిద్దరు సంసారం చేసినా కూడా పిల్లలు పుట్టకపోవటం ఏదైతే జరిగిందో అది ఒక ఆడపిల్లల్ని మానసికంగా చాలా వరకు క్షీణింపజేస్తుంది. అయితే నేను ఎందుకు ఈ 4 అంశాలు ఎందుకు ఇంత విడమర్చి చెప్తున్నాను అంటే కనుక ఈరోజు ఆ అమ్మాయి చేయకూడనటువంటి తప్పుకి శిక్ష అనుభవిస్తుందేమో అని నాకు అనిపిస్తుందమ్మా. కానీ వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఆ స్థాయి డిఫరెన్సెస్ ఏమీ కాదు, ఆ స్థాయి గొడవలు ఏమీ కాదు. అతను ఓకే తాగుతాడు, బాధ్యత తీసుకోడే అనేటటువంటి అంశాన్ని పక్కన పెడితే కనుక మిగతా అన్ని అంశాల్లో కూడా వీళ్ళు కలిసిగట్టుగా ఉండి సంతోషంగా ఉండేటటువంటి కారణాలే ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడు ఇతరులు ఇన్వాల్వ్ అవ్వనప్పుడు. ఇతరులు అంటే కనుక ఆ పెద్ద ఆమె ఇన్వాల్వ్ అవ్వకుండా ఆవిడ జీవితం ఆవిడ చూసుకుని ఎవరికి వాళ్ళు వీళ్ళిద్దరిని వాళ్ళుగా వదిలేస్తే కనుక వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారు. కానీ ఏం జరిగిందంటే చిన్న వయసులో పెళ్లి చేశారు, ఇప్పటికి కూడా వాళ్ళిద్దరి యొక్క సంసార జీవితాన్ని ఏదో ఇద్దరు చిన్నపిల్లలు జరిపిస్తున్నట్టే మీరు చూస్తున్నారు. నరసింహ, నీకు తెలియని వయసులో పెళ్లి అయింది, నీ యొక్క ఆలోచన శైలి ఆ అమ్మాయి యొక్క ఆలోచన శైలి చాలా వ్యత్యాసం ఉంది. అయినా కానీ 16 సంవత్సరాల పాటు కాపురం చేశారు. ఏమైనా సమస్య ఉందా నరసింహ అంటే కనుక ఏమీ సమస్య లేదు అని మీరు అంటున్నారు. కానీ ఏమీ సమస్యలు లేనటువంటి పరిస్థితిలోనే ఆ అమ్మాయి 100% సమస్యలు చూపెడుతుంది. అంటే ఏంటి, ఇద్దరు మనుషులు 16 సంవత్సరాల పాటు కాపురం చేసి ఒకరికి ఏమీ సమస్య కనిపించట్లేదు, ఇంకోరికి చాలా సమస్యలు కనిపిస్తున్నాయి అంటే కనుక మనం ఒక సమస్యని చూసేటటువంటి విధానంలో తప్పుంది. అంటే ఏంటంటే తను అలా బ్రతకటం అన్నది తనకు అలవాటు అయిపోయిందమ్మా. అంటే ఏ రోజుకి ఆ రోజు బ్రతకటం, రేపటి గురించి ఆలోచన లేకుండా బ్రతకటం, ఈ రోజు గడిస్తే చాలు అని బ్రతకటం అనేది నరసింహకు అలవాటు అయిపోయింది. అంటే అది ఆ మనిషి యొక్క తత్వంలో ఉన్న లోపం. అది అటువంటి మనిషిని ఇప్పుడు మనం మార్చాలి. అటువంటి మనిషిని మార్చాలి అంటే కనుక అతను మారటానికి కలిగినటువంటి ప్రధానమైనటువంటి అడ్డంకి ఏమైనా ఉంటే కనుక అది తొలగించాలి. సో అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే అతనికి కౌన్సిలింగ్ ఇచ్చేదానికంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దవాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి, అమ్మ మీరు చేస్తున్నటువంటి తప్పిది, వీళ్ళిద్దరి మధ్యన సమస్యలు లేకపోయినా కూడా సమస్యలు పుట్టించి క్రియేట్ చేస్తున్నటువంటి వ్యక్తులు మీరు. అంటే ఏ విధంగా అంటే కనుక అతను మానసికంగా ఆ అమ్మాయితో పోల్చుకుంటే ఆ స్థాయి తెలివితేటలు మీ అబ్బాయికి లేవు. దానికి తోడు ఇతను ఇప్పుడు తాగుడుకు కూడా అలవాటైంది. దానివల్ల ఏమవుతుందంటే కనుక లాజిక్ అని అంటాం చూడమ్మా, ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ ఆలోచన ఎప్పుడు చేయాలి, ఏ మాట ఎప్పుడు మాట్లాడాలి అనేది ఆ ఉన్న కొద్ది శాతం లాజిక్ కూడా అతనికి పోయింది. సో దానివల్ల ఏమైందంటే కనుక మీ అందరి చేతుల్లో అతను కీలు బొమ్మలాగా అయిపోయాడు, తోలు బొమ్మలాగా అయిపోయాడు. సో మీరు ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాడు. అది ఆ అమ్మాయికి నచ్చట్లేదు. దానివల్ల ఇద్దరి మధ్యన గొడవలు పెరిగినాయి. కాబట్టి లేక పుట్టినటువంటి ఆ కొడుకు కూడా వీళ్ళు మంచి ఫ్యూచర్ ఇవ్వలేకపోతున్నారేమో అని బాధ నాకు కలుగుతుంది. సో నేను అడిగేది ఏంటంటే కనుక ఒక్క నిమిషం మీరు ఆలోచించుకోండి, వీళ్ళిద్దరి మధ్యన ఏం సమస్య లేదు. సమస్య ఏమన్నా ఉంటే కనుక మనమేనా ఏమైనా సమస్య కింద అవుతున్నామా, మనం ఏమైనా వీళ్ళిద్దరి మధ్యన సమస్య అవుతున్నామా, వీళ్ళు చేయకూడనటువంటి పెళ్లి చేసాము, ఇప్పుడు ఆ పెళ్లి చేసినందుకు మనం ఇంకా వీళ్ళ జీవితంలో మన ఇన్వాల్వ్ మన సమస్య అవుతున్నామా, కొంతకాలం మనం విత్డ్రా అయ్యి వీలుగా బతకనిస్తే కనుక వీళ్ళు ఏమైనా వీళ్ళ సమస్యలు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారా అన్నది ఒక్కసారి ఆలోచించి మనం విత్డ్రా అవుతే కనుక బహుశా దీనికి అంతకంటే పెద్ద సొల్యూషన్ లేదమ్మా. మేడం ఇక్కడ కేసులు కంప్లైంట్స్లు అలాంటివి అయితే ఏం లేవు. ఒకటి చెప్పండి, మీరు ఉండేది వరంగల్లో, ఉండేది సికింద్రాబాద్ వారాసిగూడలో. వరంగల్కి వారాసిగూడకి ఎంత దూరం ఉంటుందండి? ఒక 3 సంవత్సరాల నుంచి దగ్గర బంధువులు అయి ఉండి 10 సంవత్సరాలు కాపురం చేసిన భార్యతోటి మీరు విడిగా ఉన్నారు అని అంటే మీకు భార్య పట్ల పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉంది అని చెప్పేసి ఒకటండి వచ్చారంట. ఎన్ని రోజులు వచ్చారంట అనుకోండి, అంటే 1-2 సార్లు వచ్చారు వెళ్ళిపోయారు. ఏదేమైనా కూడా 3 సంవత్సరాలు మాత్రం వేరేగానే ఉన్నారు. అది ఒక అడ్వకేట్ లాగా 3 సంవత్సరాలు భార్యాభర్తలు వేరేగా ఉంటే లా పరంగా అదొక మంచి పాయింట్ ఉంటుందమ్మా. కనుక అది ఇద్దరికి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి. కనుక 3 సంవత్సరాలు భార్యాభర్తలు విడిగా ఉండడం అనేది డెజర్షన్ కింద కోర్టు వాళ్ళు పరిగణిస్తారు. ఇక్కడ ఇంకొకటి మేడం, మెయిన్గా ఒక ప్రాబ్లం తెలుస్తుంది ఏంటంటే ప్రాపర్టీ అని అంటున్నారు, ఆస్తులు. అది ఆల్రెడీ
కంబైన్డ్లో ఉండే ఆస్తి కనుక ఆ అమ్మాయికి ఇప్పుడు 3 సంవత్సరాలు ఇన్ని రోజులు 10 ఏళ్ళు కాపురం ఏ నమ్మకంతో చేసిందో ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత తను దూరం ఉన్న తర్వాత అదే నమ్మకాన్ని మీ దగ్గర నుంచి కావాలి అని ఆ అమ్మాయి అడుగుతుంది. అలాంటప్పుడు ఆ అమ్మాయికి 3 సంవత్సరాలు దూరంగా ఉండనప్పుడు తను ఈ మాట మాట్లాడితే మీరు అప్పుడు ఆ సమాధానం చెప్పచ్చు. ఏంటి ఆస్తులు పంపకాలు కాలేదు, నీకు ఈ నమ్మకం మేము ఇవ్వమని చెప్పచ్చు. కానీ 3 సంవత్సరాల నుంచి అమ్మాయి దూరంగా ఉంటుంది కనుక తను అడిగే ఒక నమ్మకము, నేను ఇట్లా అయితే నేను నీ దగ్గర ఉండగలుగుతాను, నాకు ఈ నమ్మకం అంటే ఈ అష్యూరెన్స్ లాంటిది నాకు ఇస్తే నేను ధైర్యంగా నీతో కాపురం చేస్తామును అనడంలో తప్పు లేదమ్మా. ఎందుకు అంటే ఆల్రెడీ ఇక్కడ ఆస్తి అనేది పెద్ద కొడుకుకు మీరు ఇచ్చారా అని చెప్పి ఇందాక బాధిస్తున్నారు కదా, మీరు ఇచ్చారా లేదా అనేది కాదు, కానీ అతను ఆల్రెడీ సెటిల్ అయిపోయినవారు కనుక నేను ఏమంటున్నానంటే పెద్ద కొడుకు నేను కంపల్సరీగా ఇవ్వాలి. లీగల్ పరంగా మీకుండే ఆస్తిలో నలుగురికి హక్కు ఉన్నా కూడా అతనికి ఇల్లు ఉంది, ఆల్రెడీ సెటిల్ అయిపోయాడు కనుక అన్నీ ఉన్నాయి కనుక అతను ఇంకోటమ్మా ఇక్కడ ఏమైపోతుందంటే ఇది కంపల్సరీగా లా పరంగా ఇవ్వు అని లాక్కునే పరిస్థితుల్లో కొన్నిసార్లు సివిల్ కేసెస్ ఉండవమ్మా. ఎందుకంటే నాకు కావాలి అని అంటే నీ భర్త అక్కర్లేదా అన్నట్టు. సో చూసావు ఆస్తి కోసం భర్తను వదిలేసావు అని అంట. అది కాదు కదా, మన నయానో భయానో అతను చెప్పి బామాలుకుని ఆస్తి అనేది ఒక నీకు అష్యూరెన్స్ లాంటిది తెప్పించిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి ఉండే ప్రయత్నం మాత్రం నువ్వు చేయాలమ్మా. లేదు అని అంటే 3 సంవత్సరాల గ్యాప్ అనేది అది చాలా డేంజరస్ సిగ్నల్ అని అంట. ఆస్తి ఏం చేయాలండి ఆస్తి గురించి? మేడం అక్కడ వాళ్ళకు ఉండేది 160 గజాల స్థలంలో దేంటి 3 పాలు అని చెప్పి అంటారు. 3 షేర్స్ అంటే 3కి హక్కు ఉంది అని అంటున్నారు. నువ్వేమమ్మా నీ హక్కు నీది ఏదైతే ఉందో నీ తదనంతరము నిన్ను అప్పుడు ఎవరు చూస్తారో వాళ్ళకి ఇచ్చేటట్టు రాసుకోమా. నేను 4కి 4 భాగాలు చేస్తా. 3 షేర్స్ చేసి నీ తదనంతరం నీ పెద్ద కొడుకుకి వెళ్ళిపోయేటట్టు చెయ్యమ్మా. 3 షేర్లు నీ కూతురికి, నీకు, నీ బాబుకి, 3కి ఇచ్చేసి నీ తదనంతరం నీ పెద్ద కొడుకు ఆల్రెడీ ఉంది కదమ్మా. అందుకని 3 ఆస్తి. ఒక్క నిమిషం మేడం, నీకు మరి ఒక్క నిమిషం నరసింహకు కావాలి, నరసింహ తల్లికి కావాలి, మీ అక్కనో చెల్లో ఎవరు మీ అక్క మీ అక్క, మీ 3కి 3 పేర్లు వేసుకోండి. మీది అమ్మది ఏం చేస్తారు? అమ్మ అయిన తర్వాత పెద్ద కొడుకుకి ఇస్తారు. అమ్మ తర్వాత ఏంటి అన్నది మా అమ్మకి ఇస్తే అదే చెప్తున్నా. నీ ప్రాపర్టీ మీ పెద్ద కొడుకుకి ఇస్తావు. అర్థమైందా? నీకు అర్థమైంది? అన్నం ఎవరు పెట్టాలి మేడం? అర్థమైంది మేడం. మరి నాకు ఎవరు చూసుకోవాలి? వాళ్ళకి ఇప్పుడు రాసిస్తా. నిజమే. నీకు అర్థమైతలేదమ్మా. నీకు ఇప్పుడు అన్నం ఎవరు పెడుతున్నారు? నేనే చేసుకొని తింటాను. అవునా? ఆస్తి అట్లనే ఉంటది. నువ్వు పోయిన తర్వాతనే వీళ్ళు పాలు పంచుకుంటారు. ఎవరు? నీ పెద్ద కొడుకు, నీ కొడుకును కూతురు, నీ భాగం పెద్ద కొడుకుకి వెళ్తుంది. ఇప్పుడు ఎవరు అమ్మమంటలేరు నీ ఆస్తిని. నువ్వు 4 అడుగుతావు, మేము 3 చెప్తున్నావు అంతే. తింటారు ఇంకా నమ్ముకునే తింటాను. ఇప్పుడు నేను అక్క వచ్చిందా? వద్దు అని అంటున్నా ఆయనకి, మళ్ళీ పాలు ఎట్లా ఇస్తా అని అంటున్నా. ఆయన వద్దు అంటుంటే మరి నువ్వు ఎట్లా ఇస్తున్నావు? మీ వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఈవిడ ప్రాపర్టీ తనకి ఎవరికి ఇష్టమో ఆవిడకి రాయమని చెప్పారు. నరసింహకి ఒక ప్రాపర్టీ, వాళ్ళ చెల్లికి అక్కకి ఒక ప్రాపర్టీ, తల్లికి ఒక ప్రాపర్టీ, ముగ్గురికి. ఈ తల్లి ప్రాపర్టీ ఏం చేస్తాం? తల్లి అయిన తర్వాత పెద్ద కొడుకుకి వెళ్తుంది. చేస్తావా? ఇప్పుడు వాళ్ళు చెప్పిన 3 భాగాలు పెడితే నీ తతాంతం అది నీకు మంచి కోడలు మనవాడే చేస్తారు. రేపొద్దుగా మనవాడితే నీ పెద్ద కొడుకు నాకు అదే అయిపోయింది, నేను మనవానికి ఇస్తాను, నా వాటాకి అని అంటది. మీరు కాంక, మీరు అత్తను, మీరు భార్య, మీ పిల్లలు, మీరు కుటుంబం మంచి ఐక్యత ఉంటే అప్పుడు అది తర్వాత ముచ్చట. మీరు అది రాసిస్తారు, నీకు రాసిస్తారు. అమ్మకుండా సార్ తను అమ్మేస్తాను అంటుంది సార్. అలా రాసుకుందాము. ఇప్పుడు ఒక పని చేస్తామండి. ఇప్పుడు మేము అన్ని రాస్తాం. ఈయనకు వచ్చే పాలు, ఈమెకి 3 పాలు రాస్తాం కదా. మీరు ఏం చేయండి అంటే ఇంకొక సపరేట్ పేపర్ లో మీ ఊరు పెద్ద మనుషులతో పాటు సంతకం ఒకటి చేయించుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఒక ఒప్పందం అయిపోయిందని. అది ఏంటంటే ఆయన పాలు ఉంటది, అమ్మ కూడా దాని. వాళ్ళ పెద్ద మనుషులు ఎందుకు సంతకం పెట్టించమని అంటున్నామంటే ఒకవేళ వీళ్ళకి ఎవరికి తెలియకుండా అమ్మినా కూడా ఆ పెద్ద మనుషులు
అడ్డుపడతారమ్మా. నువ్వు అది బయటకి వెళ్ళి అమ్ముకునే హక్కు ఉండకూడదు. ఓన్లీ దాన్ని అనుభవించే హక్కు మాత్రమే ఉంటది. కనుక దీని ప్రకారము ఎవరి పాలు ఏంటి అనేది పెద్ద మనుషులతో సంతకం చేయించండి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కూడా ఇట్లా గొడవలు అయిపోయినదనంటే 1 నెల 2 నెలల తర్వాత ఇంటర్ఫియర్ అయిపోయి వాళ్ళని ఇద్దరిని కలపడానికి ప్రయత్నం చేయండి. ఇట్లా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అట్లా గ్యాప్ మాత్రం తీసుకురాక. డబుల్ గ్యారెంటీ. ఇది తాగడాన్ని మానాలి. తాగుడు గిగుడు అలాంటి అక్కడ మాత్రం ఉండను మేడం నేను. అక్కడ మాత్రం ఉండను మేడం. వేరే ఎక్కడ ఉంచినా ఉంటా కానీ అక్కడ మాత్రం ఇప్పుడు వేరే అంటే తోటలు ఉండు, లేకపోతే కరీంబాద్ వేరే కాడు. ఇక్కడ బాబు స్కూల్ కి వెళ్తుండే మేడం. ఇక్కడ స్కూల్ అంటే అక్కడ స్కూల్ లేవా? అవన్నీ ఉంటాయి. అక్కడ వదిలేసి వెళ్తామా? ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోవాలి కదా, స్కూల్ మధ్యలో 1200 మంచి స్కూల్ సంవత్సరం అయిపోయినాక వెళ్ళి కలుస్తారా? నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్ వరకు అబ్బాయికి స్కూల్ ఉంది, అంతవరకు అక్కడ వెళ్ళని. అంటే ఇప్పుడు అక్కడికి ఇక్కడికి పోను అంటానా? అమ్మాయిని అక్కడనే వచ్చిపోతుంటారండి. వచ్చిపోతా అంట, వచ్చిపోదా. కిరాయికి ఉండి అంటారు కదా, కిరాయికి ఉండి వాళ్ళు కొన్ని 1 నెల రోజులు 2 నెలలు మంచిగా ఉన్నాక అప్పుడు అభిప్రాయం ఉంటే కొడుకుందో లేకపోతే అదే స్కూల్లో వేరే ఎక్కించుకుంటాడు. వాడి భార్య భర్తలు కలిసి ఉండాలి. అప్పుడు ఆయన తాగుడు. ఇప్పుడు ఏమైతుందంటే ఆయన భార్య లేని పిల్లలు లేని కొడుకులే తాగుతాడు. ఎవరు పట్టించుకోలేదు. ఎవరికైనా మనసుకు అతని పరిస్థితి బాగాలేదు, అతను పని చేయడు, అతను చేతకాడు, తాగుతాడు. దానికి అంతా గ్యారంటీగా రాశారు కాబట్టి నీకు ఏం కావాలి చెప్పు. అదే ముసలోడా చూసుకుంటే చాలు మేడం. ఒక మాట పని చూసుకుంటే వాళ్ళ అమ్మని చూస్తున్నానని ఒక్క మాట అన్నావా నువ్వు? మేము చెప్పినందుకు విని ఆమె వండుకొని తింటానని అంటుంది. నీకు అన్ని బాధ్యతలు కావాలంటావు. నేను కూడా చూస్తాను. నేను అక్కడ వస్తే నీకు కూడా వండి పెడతాను, ఏం బాధపడద్దు అని చెప్పలేదు నువ్వు? నేను చూసుకున్నా మేడం. నేను ఉన్నన్ని రోజులు అందరినీ చూసుకున్నాక గొడవే ఉండదు. మీరు కలిసి మెలిసి తిన్నప్పుడు నువ్వు పొద్దుందా కష్టం పోతుంది. ఇప్పుడు బాబు స్కూల్ అయిపోయేదాకా ఆయన ఇక్కడ ఉంటాడా? లేదు, మీరు మాట్లాడకూడదు. ఆ అబ్బాయి డిసైడ్ చేసుకో. నేను ఉండే వెళ్ళిపోయినా. నువ్వు ఆ అమ్మాయి చెప్పినట్టు ఉండాలి. నువ్వు 5 నెలలు అమ్మాయితో ఉండు, తర్వాత నువ్వు మీ ఊరికి వెళ్ళండి. వీడు ఫస్ట్ ఏంటంటే వీళ్ళకు వాళ్ళకు పోతేనే అక్కడ వీలు పడాక గొడవలు అయ్యి వీళ్ళ ఇంట్లో లేదండి, సపరేట్ గా ఉండమని చెప్పండి. వాళ్ళతో ఉండమని ఎవరు అడుగుతారు? నువ్వు వీళ్ళతో మీ అత్తమ్మతో ఉండొద్దు. నువ్వు సపరేట్ గా ఒక ఇల్లు తీసుకో, ఒక రూమ్ తీసుకో, మీరిద్దరూ ఉండండి. ఒక 5 నెలల పాటు ఉండు, ఒక 5-6 నెలలు ఉండు. దాని తర్వాత అయిపోయిందంటే అక్కడ మా అత్తయ్య వాళ్ళు, మా బావ వాళ్ళు, మా యారాల వాళ్ళు అందరు ఉన్నారు. అక్కడే తీసుకో. వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండమంటే నా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉండమంటే. మీ సొంత వాళ్ళ పక్కనే ఒక అద్దెకి తీసుకోండి, ఇద్దరు ఉండండి, ఖర్చు పెట్టండి. అప్పుడు నీకు విలువ తెలుస్తుంది 1000 రూపాయలు అద్దె కట్టాలని. మేడం ఇక్కడ రాసేస్తున్నాను. అది 3 పాళ్ళని ఆమె తదనంతరము ఆమె పాలు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైతే మేము రాసామో అది ఊరు పెద్ద మనుషులతోటి ఇంకొక పేపర్ రాయించుకొని మీరు సంతకం తీసుకోవాలని. 5 నెలల పాటు ఆయన ఇక్కడికి వచ్చేసి వేరే ఇల్లు తీసుకొని ఉంటాడు. వచ్చిన తర్వాత అమ్మ నీకు నమ్మకం కలిగిన తర్వాత అక్కడికి వెళ్ళి నువ్వు జాయిన్. ఆయన చేయకపోతే ఈ 5 నెలలు అతనికి ఒక పరీక్షా సమయం. ఈ టైంలో నువ్వు కూడా పని చేయకు, నువ్వు పడుకోవాలనుకుంటే నువ్వు పడుకో, నువ్వు టైలరింగ్ చేయకు. రెంట్ కట్టుకుంటాడు, బాబు బాధ్యత ట్రీట్మెంట్ అతను చూసుకుంటాడు, ఇల్లుని సర్దుతాడు. ఈ 5 నెలల పట్టు చూడు ఎలా ఉంటుందో నీకే తెలిసిపోతుంది.